హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. నేను నా ప్రీవియస్ వీడియోలో వెయిట్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంటది అనేది చూపిస్తా అన్నా కదా! సో, ఇప్పుడు చూసేద్దాం. సో, నేను నా వెయిట్ లాస్ ట్రాక్ చేసుకోవడానికి ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నా. ఆ బుక్ అయిపోవచ్చింది కూడా. సో, ఇది మన 40 డేస్ ఛాలెంజ్. ఇదేమో గ్రాఫ్. చిన్న పిల్లల స్కూల్ బుక్ లాగా ఉంది కదా! బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే రోజు రోజు వెయిట్ చెక్ చేసుకొని అరే! తగ్గట్లేదు, తగ్గట్లేదు అనుకోవడం కంటే ఇలా చెక్ చేసుకున్న వెయిట్‌ని ఇలా నోట్ చేసుకొని ట్రాక్ చేస్తే మనకర్థమవుతది. ఇప్పుడు చూడండి నేను 69.95 కాడ స్టార్ట్ చేశాను. ఆ గ్రాఫ్ చూస్తే మీకు రోజులో పెద్ద డిఫరెన్స్ కనపడదు. కానీ ఓవరాల్‌గా అయితే డౌన్‌వర్డ్ ట్రెండే ఉంది. అంటే ఒకరోజు పెరుగుతది, ఒకరోజు తగ్గుతది. బట్ అది ఓవరాల్‌గా అయితే తగ్గుతది. ఎందుకంటే మనం అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు వెయిట్ అనేది తగ్గుతది. సో, దిస్ ఈస్ హౌ మై వెయిట్ లాస్ట్ డ్యూరింగ్ థిస్ 40 డేస్. ఇంతటితో నా వెయిట్ లాస్ ఛాలెంజెస్ అయిపోయినాయి అనుకోకండి. నేను ఓవరాల్‌గా 20 కేజీస్ లూజ్ అవ్వాలి. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 73.35 కేజెస్ ఉండే. సో, ప్రీవియస్ 30 డేస్ ఛాలెంజ్‌లో ఒక 3.4 కేజెస్ అండ్ నెక్స్ట్ ఈ 40 డేస్ ఛాలెంజ్‌లో 3.8 కేజెస్ తగ్గాను. సో, టోటల్ 7.2 కేజెస్ అండ్ ఇంకా చాలా తగ్గేది ఉంది. సో, నెక్స్ట్ ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.